విజన్ని ముందుకెలా తీసుకెళ్లాలని ప్లాన్ అంతే. ఈ కథ ఎప్పుడో మీరు ఆల్రెడీ 40 years బ్యాక్ సార్ 40 years బ్యాకే అందరూ చేద్దాం అనుకున్న సినిమాని మీరు ఎప్పుడు విన్నారు ఈ కథ? విన్నప్పుడు ఇప్పుడు ట్రెండ్కి ఏ విధంగా ఉంటుందని మీరు చెప్పారు. మీరు చెప్పిన సలహా ఏంటి ఆయనకి? నేను ట్రెండ్కి ఏం సలహా చెప్పలేదండి. నేను ఫస్ట్ మహానటి తర్వాత విన్నాను. మహానటి తర్వాత చెప్పారు యాక్చువల్లీ ఈ కథ. నేను ట్రై చేస్తున్నాను ఇలాంటి సినిమా, ఇలాంటి యాక్టర్స్ కావాలని. దాని తర్వాత మేము వేరే మూవీస్ చేసుకుంటూ పోయాం. మళ్ళీ 2021లో ఆయన వేరే యాక్టర్స్తో ట్రావెల్ అయ్యేటప్పుడు అప్పుడు విన్నాను ఒకసారి. దాని తర్వాత అరౌండ్ 23 కల్కి ఎండింగ్ ఆ టైప్లో ఆయన ఇంకా వేరే స్టోరీస్ ఏదైనా ఉంటే చెప్పండి సార్, లేకపోతే అలా వేరే వాళ్ళు అడిగే టైంలో ఆయన ఓన్లీ ఈ ప్రాజెక్ట్ మీద అంత ప్యాషనెట్ ఉన్నారని తెలిసింది. ఆల్మోస్ట్ మహానటి నుంచి కల్కి ఎండింగ్ ఆల్మోస్ట్ 5-6 years టైమ్. మనకు 5-6 years ఒక కథ మీద ఎవరు ఉండం ఇప్పుడు కూడా. సో ఆయన అంత ప్యాషనెట్ ఉంటారంటే దే మస్ట్ బీ సంథింగ్. సో వీ రియల్లీ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఆయన ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉంటారు, డైరెక్టర్ చాలామంది ఇన్స్పిరేషను. అయితే మీకు మరీ భక్తి అన్నట్టుగా మొన్న ఫంక్షన్లో చెప్పులు కూడా తీసేసి మీరు కింద కూర్చోవడం ఒక ఎంత అయితే చెప్పులు కూడా తీసేసి అంత స్వామి భక్తి మీకు అసలు ఆయన ఎప్పటి నుంచి ఆయనతో మీకు కలిగింది? అంత అంటే జస్ట్ ఆయన స్టేజ్ మీద వెళ్ళేటప్పుడు వీల్ చైర్తో వెళ్తున్నప్పుడు జస్ట్ అక్కడ ఉన్నా అండి. అక్కడ ఆయన్ని పంపించి పక్కన కూర్చున్నా అంతే. సో పెద్ద అంత సీన్ లేదు అక్కడ. బట్ డెఫినెట్లీ చాలా భక్తి, డెఫినెట్లీ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. బట్ ఆయన కింద మామూలుగా నేల మీద కూర్చుంటే చెప్పులు అడ్డం వస్తాయి, సో ముందు పెట్టుకున్నా అంతే. దానికన్నా పెద్ద డిస్కషన్ లేదు అక్కడ. సంగీతం గారు హలో ఏంటండి? సో 40 years బ్యాక్ అనుకున్న సబ్జెక్ట్ కదా, అవును. ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టుగా వాట్ ఆర్ ద చేంజెస్